రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వనుంది. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ ఇందుకు వేదికగా మారనుంది. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడలకు అర్హత పొందనున్నారు. సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు సర్వం సిద్ధమైంది. దాదాపు 16 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరు కానున్నారు. కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో ఫిబ్రవరి 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సబ్ జూనియర్, జూనియర్, బాలబాలికల విభాగాల్లో జరగనున్న పోటీల్లో రాణించిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది. క్రీడాకారుల నైపుణ్యాన్ని పరీక్షించే ఈ పోటీలు భవిష్యత్ జాతీయ స్థాయి క్రీడాకారుల్ని తయారు చేసే దిశగా కీలకంగా మారనున్నాయి. రేపటి నుండి మన దగ్గర కరీంనగర్లో జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహించబడతాయి. ఇది ఏంటంటే తెలంగాణగా సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్ జిమ్నాస్టిక్ పోటీలు ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. అదేంటంటే ఈ యొక్క సీఎం కప్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మన పిల్లలు డెవలప్ కావాలి, మన స్పోర్ట్స్ ముందుకెళ్ళాలి. ఒక్కొక్క ఆనిముత్యాలను విలేజ్ నుండి సిటీస్ వరకు మంచి మంచి ప్లేయర్లు ఎంచుకొని వాళ్ళను ఉన్నత స్థాయి వరకు చేరాలనే ఒక ఉద్దేశంతో ఈ సీఎం కప్ స్టార్ట్ అయింది. అంటే 20 నుంచి 22 వరకు మన దగ్గర సీఎం కప్ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించబడతాయి. దీంట్లో 16 జిల్లాల వాళ్ళు, మిగతా 23 జిల్లాల నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు నిర్వహించి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నిటిని మనకు అందుబాటులో ఉంచుతారు. టెక్నికల్ స్టాఫ్స్ కానీ ఏదున్నా మన శ్రీనివాస్ సార్ డివైఎస్ఓ గారు ఆధ్వర్యంలో అన్ని సమకూరుస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు నిలమైన కరీంనగర్ జిల్లా మరోసారి క్రీడా ప్రపంచంలో తన ప్రత్యేకత చాటుకోబోతుంది. గతేడాది జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఈసారి జిమ్నాస్టిక్స్ పోటీలతో సరికొత్త క్రీడా వాతావరణం సృష్టించబోతోంది. 2 విభాగాల్లో చేపట్టే పోటీలు ఆర్టిస్టిక్స్, జిమ్నాస్టిక్స్ పద్ధతిన ఉంటాయని కోచ్లు విక్రమ్ ఇందర్ తెలిపారు. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ కాంపిటీషన్స్ 19వ తారీఖు నుండి 22 తారీఖు వరకు మన కరీంనగర్లో నిర్వహిస్తున్నారు. అది స్పోర్ట్స్ అకాడమీ, రీజనల్ స్పోర్ట్స్ అకాడమీ స్కూల్లో నిర్వహిస్తున్నారు. దీనికి మనకు కలెక్టర్ మేడం గారు దాదాపు అన్ని జిమ్నాస్టిక్స్ ఎక్విప్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. వారికి మా యొక్క కృతజ్ఞతలను తెలుపుకుంటూ మనకు ఈ స్పోర్ట్స్ స్కూల్ తరఫున మన పిల్లలకు కూడా రాష్ట్ర స్థాయిలో మెడల్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను.